ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం. రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వ్యవసాయ సమాచారం. గడిచిన 3 రోజులలో రాష్ట్రంలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 25 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుండి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 24 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుండి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. వర్షాధార పంటల్లో భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో పొలాల్లో నుండి మురుగునీటిని తీసివేయాలి. నాటు వేసిన 15 నుండి 20 రోజుల వయసున్న వరి పొలాల్లో కాండం తొలుచు పురుగు ఆశించకుండా ముందు జాగ్రత్తగా కార్బోఫ్యూరాన్ 3G గుళికలు 10 కిలోలు లేదా పోరెట్ 4 కిలోలు ఎకరానికి వేసుకోవాలి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకుని రైతులు 60 మరియు 80 రోజుల పత్తి పైరుకు పైపాటుగా ఎకరానికి 30 నుండి 35 కిలోల యూరియాతో పాటు 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను వేసుకోవాలి. తరచుగా అంతర కృషి చేసి కలుపు నివారించి నేలలోని తేమను సంరక్షించుకోవాలి. పత్తిలో రసం పీల్చే పురుగులు నివారణకు 0.2 గ్రాముల ఎసిటామిప్రిడ్ లేదా 0.2 గ్రాముల థయోమితాక్సామ్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తిలో నల్లమచ్చ తెగులు ఆశించడానికి అనుకూలంగా ఉన్నాయి. తెగులు నివారణకు 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్తో పాటు 2 గ్రాముల ప్లాంటమైసిన్ లేదా 2 గ్రాముల పోసామైసిన్ మందును 10 లీటర్ల నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పిచికారీ చేయాలి. పత్తిలో బూడిద తెగులు నివారణకు 3 గ్రాముల నీటిలో కరిగే గంధకము లేదా 1 మిల్లీలీటర్ కెరథెన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కందిలో పైటాప్తోరా ఎండు తెగులు ఆశించుటకు అనుకూలం. తెగులు నివారణకు 2 గ్రాముల మ్యాంకోజెబ్ మందును లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకుని రైతులు 30 మరియు 60 రోజుల ఆముదం పైరుకు పైపాటుగా ఎకరానికి 15 కిలోల యూరియాను వేసుకోవాలి. దాసరి పురుగు నివారణకు పొలంలో ఎకరాకు 10 పక్షి స్థావరాలను అమర్చాలి. ఇక కూరగాయల విషయానికొస్తే వంగలో కొమ్మ మరియు కాయతొలుచు పురుగు నివారణకు 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోపాజ్ లేదా 0.4 గ్రాముల ఇమామెక్టిన్ బెంజోయేట్ మందును 1 లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కూరగాయ పంటలలో రసం పీల్చే పురుగుల నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 0.3 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ రోజు మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి. వరి కల్లూరులో సాంబ మసూరి రకం క్వింటాలకు కనిష్ట ధర 1365 రూపాయలు, గరిష్ట ధర 1450 రూపాయలు. సత్తుపల్లిలో సాంబ మసూరి రకం క్వింటాలకు కనిష్ట ధర 1400 రూపాయలు, గరిష్ట ధర 1450 రూపాయలు. వైరాలో సాంబ మసూరి రకం క్వింటాలకు కనిష్ట ధర 1380 రూపాయలు, గరిష్ట ధర 1460 రూపాయలు. పత్తి ఆసిఫాబాద్లో క్వింటాలకు కనిష్ట ధర 3900 రూపాయలు, గరిష్ట ధర 4100 రూపాయలు. మధిరాలో క్వింటాలకు కనిష్ట ధర 4100 రూపాయలు, గరిష్ట ధర 4500 రూపాయలు. పెద్దపల్లిలో క్వింటాలకు కనిష్ట ధర 4000 రూపాయలు, గరిష్ట ధర 4700 రూపాయలు. మొక్కజొన్న బిక్కనూరులో క్వింటాలకు కనిష్ట ధర 1300 రూపాయలు, గరిష్ట ధర 1350 రూపాయలు. జగిత్యాలలో క్వింటాలకు కనిష్ట ధర 1500 రూపాయలు, గరిష్ట ధర 1500 రూపాయలు. కామారెడ్డిలో క్వింటాలకు కనిష్ట ధర 1365 రూపాయలు, గరిష్ట ధర 1365 రూపాయలు. ఈ బుధవారం సాయంత్రం 5:30 ప్రసారమయ్యే రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో గేదెల పెంపకంలో మెళకువలు, యాజమాన్య పద్ధతులు అనే అంశంపై డాక్టర్ ఎం కిషన్ కుమార్, ప్రొఫెసర్ అండ్ హెడ్
రైతుల ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. ఈ శనివారం 24 నవంబర్ ఉదయం 6:30 ప్రసారమయ్యే రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో పాడి పశువుల పోషణలో యాజమాన్య పద్ధతులు అనే అంశంపై డాక్టర్ డిపివి రమణ శాస్త్రవేత్త రైతులు అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. ఈ ఆదివారం నవంబర్ 25 ఉదయం 6:30 ప్రసారమయ్యే రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో చిరుధాన్యాల యొక్క అదనపు విలువలు అనే అంశంపై డాక్టర్ బి దయాకర్ రావు ప్రధాన శాస్త్రవేత్త రైతుల ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. దాదాపు 70% ప్రజలు వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. అందువలన మన రాష్ట్ర అభివృద్ధికి వ్యవసాయ రంగం వెన్నెముక లాంటిది. వ్యవసాయ రంగంలో అభివృద్ధికి రైతులు నూతన వంగడాలను సాగు చేయడం, అత్యాధునిక యాజమాన్య పద్ధతులను అవలంబించడం అత్యంత అవసరం. కావున రైతులకు ఈ నూతన యాజమాన్య పద్ధతుల గురించి విస్తరణ కార్యక్రమం ద్వారా తెలియపరుస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: జీవన ఎరువుల వాడకం మెలకువలు, రబీ అపరాల సాగు యాజమాన్యం, వరిలో పాముపొడ తెగులు నివారణ, చెరకు యాజమాన్యం. అధిక దిగుబడులు సాధించాలనే తపనతో రైతులందరూ విచక్షణ రహితంగా రసాయనిక ఎరువులు వాడుతున్నారు. సమతుల్య ఎరువుల వాడకం బాగా లోపించి నత్రజని ఎరువుల వాడకం బాగా పెరిగింది. భాస్వరం, పొటాష్ ఎరువుల వాడకం బాగా తగ్గింది. ఇది ఇలాగే కొనసాగితే ఇక మున్ముందు మన వ్యవసాయ రంగం ఇంకా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున సమతుల్య ఎరువుల వాడకంలో జీవన ఎరువుల పాత్ర, వాడే విధానాల గురించి ఇప్పుడు వివరాల్లో తెలుసుకుందాం. జీవన ఎరువులను మొక్కలు 3 విధాలుగా ఉపయోగించుకుంటాయి. ఇందులో భాగంగా కొన్నేమో మొక్కలకు నత్రజనిని, మరికొన్ని భాస్వరాన్ని, పొటాష్లను, ఇంకొన్నేమో సేంద్రియ పదార్థాలను కరగచేసి మొక్కలకు అవి గ్రహించే రూపంలో అందుబాటులోకి తెస్తాయి. మనం ఏవైతే రసాయన ఎరువులు వాడుతున్నామో అలాగే సూక్ష్మజీవులు, బ్రతికున్న సూక్ష్మజీవుల్ని ఈ యొక్క నత్రజని మరియు భాస్వరం అందించడానికి వాడే సూక్ష్మజీవుల్ని ఎరువులుగా వాడితే వాటిని జీవన ఎరువులు అంటారు. ఈ రకమైన జీవన ఎరువులు 3 రకాలు. ఒకటి నత్రజని స్థిరీకరించుకునే జీవన ఎరువులు, రెండవది భాస్వరాన్ని భూమిలో ఉండి మొక్కలకు అందుబాటులో లేని భాస్వరాన్ని మొక్కలకు అందించే సూక్ష్మజీవులు. మూడో రకం ఇవే సూక్ష్మజీవులు పొటాషియం కానీ జింక్ని కానీ కరిగించి మొక్కలకు అందుబాటులోకి తీసుకొస్తాయి. అంతేకాకుండా ఈ సూక్ష్మజీవులు వివిధ రకాలైన వ్యాధులను కూడా తగ్గిస్తాయి, భూమిలో వచ్చే వ్యాధులను కూడా తగ్గిస్తాయి. జీవన ఎరువులో ముఖ్యంగా రైజోబియం కల్చర్ను ప్యాకెట్లలో సరఫరా చేస్తారు. పంటను బట్టి అంటే కంది, మినుము, పెసర, సోయా చిక్కుడు 200 గ్రాముల ప్యాకెట్లు సరిపోతుంది. వేరుశెనగకు మాత్రం 3 నుండి 4 ప్యాకెట్లు అవసరమవుతుంది. మొట్టమొదటిగా మనం పప్పు దినుసుల పంటల్లో వాడుకునే రైజోబియం గురించి తెలుసుకుందాము. ఈ రైజోబియం మొక్కల వేరుబుడుపుల్లో ఉండి మొక్కకు కావలసిన నత్రజనిని ఆ వేరుబుడుపుల్లో స్థిరీకరిస్తుంది. దానివల్ల మనం ఒక 20 నుంచి 15% వరకు నత్రజని ఎరువులను తగ్గించుకుని వేసుకోవచ్చు. అదేవిధంగా నీలి ఆకుపచ్చ నాచు అనే మరో జీవన ఎరువును వరి పైరు నాటిన వారం నుంచి 10 రోజుల తర్వాత పొలంలో చల్లాలి. ఎకరాకు 4 నుండి 6 కిలోల నీలి ఆకుపచ్చ నాచు జీవ ఎరువు పొడిని ఇసుక లేదా మట్టిలో కలిపి పొలంలో సమంగా పడే విధంగా చల్లాలి. ఈ ఎరువును చల్లేటప్పుడు పొలంలో 2 అంగుళాల నీరు ఉంచాలి. 10 కిలోల సంచులలో నీలి ఆకుపచ్చ నాచు లభిస్తుంది. అదేవిధంగా అజటోబాక్టర్, అజోస్పైరిల్లం అనే జీవన ఎరువులు వరి, పత్తి, సజ్జ, జొన్న, చెరుకు పంటలలో 20 నుండి 30 కిలోల నత్రజని సేకరించి 10 నుండి 15% పంట దిగుబడిని పెంచగలవు. మొక్క పెరుగుదల కూడా వృద్ధి అవుతుంది. కొద్ది నీటిలో కల్చర్ను కరిగించి ఆ మిశ్రమాన్ని విత్తనానికి పట్టించి నీడలో ఆరబెట్టాలి. తర్వాత విత్తుకోవాలి. ట్రైకోడర్మా విరిడి అనే జీవన ఎరువును ఎకరాకు 2 నుండి 3 కిలోలు దుక్కిలో వేయవచ్చు. వేపపిండి, పశువుల ఎరువు లభ్యం కాని ఎడల సూటిగా ఇసుకతో కలిపి వాడవచ్చు. అదేవిధంగా భాస్వరం జీవన ఎరువులు అయినటువంటి బాసిల్లస్, స్యూడోమోనస్, మైకోరైజా వీటి నుండి తయారయ్యే ఆమ్లాల వలన భూమిలో బిగుసుకుంటాయి.
భాస్వరం వాడకాన్ని తగ్గేలా చేస్తుంది. దీనిని 200 నుండి 400 గ్రాముల కల్చర్ను ఎకరానికి సరిపడే విత్తనానికి లేక 1 నుండి 2 కిలోల కల్చర్ను 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం నేలలో దుక్కిలో వేయాలి. కొన్ని జీవన ఎరువులు భూమిలో కరిగి భాస్వరం ధాతువుగా మార్చి మొక్కలు తీసుకోవడానికి దోహదపడతాయి. భాస్వరం ఎరువులు లేకపోతే భాస్వరము స్థిరీకరించబడుతుంది. మనం ఏవైతే ధాతు లోపాలు చూస్తున్నామో సూక్ష్మ ధాతువులను కూడా ఈ భాస్వరంతో స్థిరీకరించబడి భూమిలోనే ఉండిపోతుంది. అది మొక్కలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఈ సూక్ష్మజీవులు మనకి ఎంతైనా అవసరము. కొన్ని సూక్ష్మజీవులు భూమిలో ఉన్న పంటలకు హాని చేసే సూక్ష్మజీవులను అణచివేయడమే కాకుండా పంటను కాపాడతాయి. జీవన ఎరువులు భూమి భౌతిక స్వభావం కాపాడడమే కాక భూమిలోని సత్తువను పెంచుతాయి. రైతు నేస్తం కార్యక్రమంలో చిన్న విరామం. కూరలో కారం ఎక్కువైంది. ఎన్నిసార్లు చెప్పాను నీకు ఎంత అవసరమో అంతే వేయాలని? నా వల్లైతే ఇలా అప్పుడప్పుడు అవుతుంది, కానీ మీరైతే పొలంలో మీకు తోచిన క్రిమి సంహారకాలని వాడేస్తారు. మరి దాని సంగతో? ఉన్నమాటేగా అంటోంది కోడలు. చూడు, పొలంలో ఎంత అవసరమో అంతే మందు వెయ్యి. గుర్తుంచుకోండి, క్రిమి సంహారకాలు విషపూరితాలు. డబ్బా పైన రాసిన సూచనల ప్రకారమే మందు వేయాలి. ముందు ఫెరమోన్ ట్రాప్, లైట్ ట్రాప్, మిత్ర కీటకాలు, జైవిక క్రిమి సంహారకాలు వంటివి ఉపయోగించాలి. అవసరమైతేనే రసాయనిక క్రిమి సంహారకాలు ఉపయోగించాలి. మందు చల్లడం పొద్దున కాని సాయంత్రం కాని చేతి తొడుగులు, మాస్క్ ఇంకా పొడుగు చేతుల చొక్కా వేసుకుని చేయాలి. గాలి వీచే దిశలో చల్లుతూ వెనక్కి నడవాలి. మందు డబ్బాలు, చల్లే యంత్రాలు సురక్షితమైన చోట ఉంచాలి. ఇప్పుడేనా అర్థమైందా? అర్థమైంది భార్యామణి. ఇక చెయ్యను ఇలాంటి పిచ్చి పని. తాగించిందా నీకు 3 చెరువులు నీళ్లు? తిరిగి రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత సంవత్సరంలో వర్షాభావ పరిస్థితుల వలన రబీలో బోరుబావుల క్రింద నీరు సమృద్ధిగా లేనందువలన రబీలో వరి సాగు చేయలేని పరిస్థితి ఉంది. బోరుబావుల క్రింద ఉన్న నీటి సదుపాయంతో తక్కువ కాలపరిమితి కలిగిన పెసర, మినుము పంటలు సాగు చేయవచ్చును. ప్రస్తుత మార్కెట్ ధరలు కూడా పప్పు దినుసులకు ప్రోత్సాహకరంగా ఉన్నందున నత్రజని స్థిరీకరణ ద్వారా, ఆకులు రాల్చుట ద్వారా భూమిలో సేంద్రియ పదార్థం, భూసారం పెరగడానికి దోహదపడతాయి. కావున రబీ అపరాల సాగు, వాటి యాజమాన్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రబీ కాలంలో అపరాల కింద మినుము, పెసర, సోయా చిక్కుడు, గోరు చిక్కుడు మొదలగు వాటిని సాగు చేయవచ్చు. వరి మాగాణుల్లో పెసర, మినుము విత్తనాలు చల్లుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పద్ధతిలో మొలకెత్తిన విత్తనాలను నవంబర్ నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు వేసుకోవచ్చు. అదేవిధంగా అపరాల సాగుని పత్తి పంట తీసిన తర్వాత, మొక్కజొన్న, వేరుశెనగ సాగు తర్వాత లేదా పసుపు తీసిన తర్వాత రబీ వరి వేయని మాగాణిల్లో మెట్ట పంటగా వేసవిలో 4 నుండి 5 నీటి తడులిచ్చే అవకాశమున్నచో పప్పు ధాన్యాలను సాగు చేయవచ్చు. మినుము సాగుకి బరువైన నేలలు బాగా అనుకూలం. రబీలో సాగు చేసేటప్పుడు నేల తయారీకి ఖరీఫ్లో వేసిన పంట కోత తర్వాత తడి ఇచ్చి 2 నుండి 3 సార్లు బాగా దున్ని కలుపు మొక్కలు, పూర్వ పంట అవశేషాలు లేకుండా చేసి విత్తుటకు సిద్ధం చేయాలి. అపరాల సాగుకి 6 నుండి 8 కిలోల విత్తనం అవసరముంటుంది. విత్తే ముందు కిలో విత్తనానికి మోనోక్రోటోపాస్ 5 మిల్లీలీటర్లు లేదా కార్బోఫ్యూరాన్ 30 గ్రాములు లేదా ఇమిడోక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లతో విత్తన శుద్ధి చేస్తే తొలిదశలో వచ్చే రసం పీల్చే పురుగుల బెడద, భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ల బారి నుండి పంటను కాపాడవచ్చు. ఆఖరుగా భూమిలో భాస్వరం పోషణ సమర్థ వినియోగానికి, నత్రజని స్థిరీకరణకు గాను ఎకరా విత్తనానికి 200 గ్రాముల ఫాస్ఫేట్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా రైజోబియల్ కల్చర్ విత్తనానికి పట్టించి నీడలో ఆరబెట్టిన తర్వాత విత్తుకోవాలి. అలాగే నీటి వినియోగ సామర్థ్యం పెంచడానికి, సులభత యాజమాన్యానికి విధిగా సాళ్ల పద్ధతిలో విత్తాలి. సాళ్ల మధ్య 22.5 నుండి 25 సెంటీమీటర్ల మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడంతో విత్తి విత్తనం 4 నుండి 5 సెంటీమీటర్ల లోతులో తగు పదునులో పడేలా విత్తాలి.
అపరాల సాగుకి ఎకరానికి 8 కిలోల నత్రజని, భాస్వరమునిచ్చు ఎరువులు అనగా 17 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువులు ఆఖరు దిక్కులో వేయాలి. అదేవిధంగా విత్తిన వెంటనే లేదా తగు పదునులో ఎకరానికి 1.25 నుండి 1.5 లీటర్ల పెండి మెథాలిన్ కలుపు నాశిని 200 లీటర్ల నీటిలో కలిపి భూమి అంతా సమంగా తడిసేలా పిచికారీ చేయాలి. ఆ తర్వాత 20 నుండి 30 రోజుల వ్యవధిలో అంతర కృషి ద్వారా కలుపు నివారించాలి. నేల స్వభావాన్ని బట్టి 4 నుండి 5 తడులు అవసరముంటాయి. కీలక దశలో పూతకు ముందు మరియు కాయ తయారగు దశలో పంట బెట్టకు గురికాకుండా చూడాలి. ఉపశమనానికై 2% యూరియా ద్రావణం లేదా 5 గ్రాముల లీటరు మల్టీకే నీటిలో కలిపి పిచికారి చేస్తే దిగుబడి పెరుగుదలకు దోహదపడుతుంది. ముఖ్యంగా తామర పురుగుల ఉధృతి వలన తొలి దశలో ఎదుగుదల కుంటుపడిపోయి మొక్కలు గిడసబారును. పూత సమయంలో ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే పూత రాలి దిగుబడి తగ్గుతుంది. అలాగే తెల్లదోమ ఉధృతి వలన వేసవిలో పల్లాకు తెగులు వ్యాప్తి చెంది దిగుబడిపై ప్రభావం చూపుతుంది. పల్లాకు తెగులు నివారణకై దీనిని తట్టుకునే రకాలు సాగు చేయాలి. తెల్లదోమ నివారణకై మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా టైజోఫాస్ 1.5 మిల్లీలీటర్లు లేదా డైఫెన్ తురియాని 1.5 గ్రాములు 5% వేప కషాయం లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనె ప్రతి లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. రైతు నేస్తం కార్యక్రమంలో చిన్న విరామం. సరే, ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరుచుంటుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 పై సంప్రదించండి. తిరిగి రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. వరి పైరును వివిధ రకాల తెగుళ్లు ఆశించడం వలన దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. ఖరీఫ్ పంట కాలంలో విరివిగా వర్షాలు పడుతుండడం, గాలిలో తేమ అధికంగా ఉండడం, అడపాదడప తుఫాను వాతావరణం ఇవన్నీ తెగుళ్లు ఆశించడానికి చాలా అనుకూలం. ముఖ్యంగా ఖరీఫ్ వరిలో పాము పొడ తెగులు ఎక్కువ మొత్తంలో ఆశించడం వల్ల రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. కావున వరిలో పాము పొడ తెగులు లక్షణాలు, నివారణ చర్యలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వరిలో పాముపొడ తెగులు రైజోక్టోనియా సొలాని అనే శిలీంధ్రం ద్వారా ఆశిస్తుంది. అదేవిధంగా నీరు నిల్వ ఉండి మురుగునీటి సౌకర్యం లేని ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ తెగులు లక్షణాలు ముందుగా పిలక లేదా దుబ్బు చేసే సమయంలో కనిపిస్తాయి. దుబ్బు చేసే సమయంలో నీటి మట్టానికి దగ్గరగా ఉండే ఆకుల తొడిమెలపై కాండం చుట్టూ 2 నుండి 3 సెంటీమీటర్ల గుండ్రని ఆకుపచ్చ మచ్చలు ఏర్పడతాయి. తర్వాత దశల్లో ఈ మచ్చలు ముదురు గోధుమ రంగు లేదా నలుపు రంగు కలిగి మధ్య భాగం బూడిద రంగును కలిగి ఉంటాయి. క్రమేపీ ఈ మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పాముపొడ ఆకారాన్ని పోలి ఉంటాయి. అందువల్లే ఈ తెగులును పాముపొడ తెగులు అని కూడా పిలుస్తారు. తెగులు ఉధృతి పెరిగే కొద్దీ మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి మొక్కలు ఎండిపోతాయి. ఈ తెగులు వెన్నవేసే దశలో ఆశిస్తే కంకిలో తాలు గింజలు ఏర్పడి గింజలు నాణ్యత, బరువు కోల్పోతాయి. ఈ తెగులుకు సంబంధించిన శిలీంధ్రం నేల ద్వారా, నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. గడ్డి జాతి కలుపు మొక్కలు ఈ శిలీంధ్రానికి స్థావరాన్నిస్తాయి. ఈ తెగులు వ్యాప్తికి ముఖ్య కారణాలు సిఫారసు మేరకు కాకుండా నత్రజని ఎరువులు అధిక మోతాదులో వాడటం, గాలిలో తేమ అధికంగా ఉండటం, మబ్బుతో కూడిన వాతావరణం, సన్నని వర్షపు జల్లులు, ఉష్ణోగ్రత 25 నుండి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండటం బాగా అనుకూలం. ఈ తెగులు నివారణకై నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. విత్తన శుద్ధిని తప్పక పాటించాలి. నత్రజని ఎరువులను సిఫారసు మేరకు 3 లేదా 4 దఫాలుగా వేసుకోవాలి. పొలం గట్టుపైన గడ్డి, కలుపు లేకుండా చేసుకోవాలి. పైరుపై తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే పొలంలో నీటిని తీసివేసి బాగా ఆరనివ్వాలి.
దీని వలన శిలీంధ్రం తాలూకు సిద్ధ బీజాలు నశిస్తాయి. అదేవిధంగా తెగులు నివారణకై మొక్కల మొదళ్లు తడిచేలా ప్రొఫికోనాజోల్ 1.0 మిల్లీలీటర్లు లేదా హెక్సాకోనాజోల్ 2.0 మిల్లీలీటర్లు లేదా వాలిడామైసిన్ 2.0 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి తెగులు తీవ్రతను బట్టి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. రైతు నేస్తం కార్యక్రమంలో చిన్న విరామం. ఇదిగో నిన్నే. నన్నెందుకు పిలుస్తారు? వెళ్ళి దాంతోటి చెప్పండి. ఎవరితో? అదే మీ మొబైల్ ఫోన్. పొద్దున్న సాయంత్రం పగలు రాత్రి అంటు పెట్టుకుంటారుగా. పైగా కిసాన్ కాల్ సెంటర్ తో మాట్లాడుతున్నా అని అంటారు. ఓహో, అదా సంగతి. అవును, ఏమైంది? ఇప్పుడు మాట్లాడరా? ఇప్పుడు క్షణంలో మాటలైపోతాయి. అలాగా? అవును, ఇప్పుడు ఎక్కువ లైన్లు ప్రత్యేకమైన టెక్నిక్ కారణంగా వ్యవసాయ నిపుణులతో వెంటనే మాట్లాడొచ్చు. ఎప్పుడైనా లైన్ బిజీగా ఉంటే మన సమస్యల్ని ఫోన్ పై రికార్డ్ చేయొచ్చు. వారి నుండి ఫోన్ వస్తుంది. ఇంకా సమస్యకి పరిష్కారం కూడా మెసేజ్ రూపంలో వస్తుంది. ఇదిగో చూడు, వచ్చేసింది. అరేవా, అంటే దీని అర్థం వేచి ఉండక్కర్లేదన్నమాట. అవును, అందుకేనన్నమాట ఈ మధ్య నా మీద అంత ప్రేమ వస్తోంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలోనే వెంటనే సమాధానం పొందడానికి దేశం మొత్తంలో ఏ ఫోన్ నుంచైనా హెల్ప్ లైన్ నంబర్తో సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. తిరిగి రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో చెరుకు ఒక ప్రధాన వాణిజ్య పంటగా చెప్పుకోవచ్చు. చెరుకులో అధిక దిగుబడి సాధించాలంటే మంచి రకం ఎన్నుకోవడంతో పాటు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. వీటిలో సమగ్ర పోషక యాజమాన్యం ముఖ్యమైనది. చెరుకు ఎక్కువ మోతాదుల్లో పోషకాలను గ్రహిస్తుంది. ఈ పోషకాలను రసాయన ఎరువులే కాక సేంద్రియ ఎరువుల రూపంలోనూ అందించాలి. కావున చెరుకులో అధిక దిగుబడులు సాధనకై రైతులు పాటించవలసిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చెరుకు పంట ద్వారా పంచదార, బెల్లం, ఖండసారి, మొలాసిస్, ఫిల్టర్ మడ్డి ఉత్పత్తి అవుతున్నాయి. చెరుకులో అధిక దిగుబడితో పాటు ఎక్కువ పంచదార పొందటానికి అనువైన శీతోష్ణ స్థితులు, రకాలు, సాగు భూమి, సాగు పద్ధతులు, సస్యరక్షణ, సాగునీటి నాణ్యత అనే అంశాలు ప్రభావితం చేస్తాయి. జింకు లోపం కనిపించిన మొక్కలలో ఆకుల ఈనెల వెంబడి పసుపు రంగు చారలేర్పడి లోపం ఎక్కువైనప్పుడు పెరుగుదల నిలిచిపోతుంది. దీని నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫైడ్ పిచికారీ చేయాలి. ఇనుపధాతు లోపం వల్ల ఆకులు పాలిపోయి లేత పసుపు రంగు నుండి తెలుపు రంగుకు మారతాయి. ఈ లక్షణాలు ఈ నెల మధ్య భాగంలో ఏర్పడతాయి. దీని నివారణకు 1% అన్నభేదిని మరియు 0.2% నిమ్మ ఉప్పును మొక్కలపై వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసి లోపాన్ని సరిదిద్దుకోవచ్చు. పంటలు ప్రస్తుతం 90 రోజుల కాలంలో ఉన్నాయి. ఈ సమయంలో ముఖ్యంగా రైతులు కలుపు నివారణ ఒకటి చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత అంతర్కృషి చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా కలుపు నివారణకి మనము 2,4-D సోడియం వీడిసైడ్ ప్లస్ గ్రామోక్సిన్ 2 కలుపుకొని సాళ్ల మధ్యలో మొక్క మీద పడకుండా కలుపు నివారణ చేసుకోవడం ముఖ్యమైనది. మొక్క మీద పడితే మొక్క చనిపోవడం అంటూ జరుగుతుంది. కాబట్టి రైతులు ఈ యొక్క 2 మందులు కలుపుకొని ఆ సాళ్ల మధ్యలో ఈ యొక్క కలుపుని నివారణ చేయడానికి ఈ కలుపు మందు కొట్టాలి. దాని తర్వాత ఈ యొక్క మొక్కలు ఇప్పుడు చెట్టు పెరిగినప్పుడు ఒక సైడ్కి పడిపోవడం అంటూ జరుగుతుంది. ఇట్లా పడిపోకుండా ముందర మొక్కలో మొదల్లో మట్టిని ఎగవేయడం చేయాలి. ఈ విధంగా మొక్కని నిలపడం. దాని తర్వాత ఈ జడ్లు పంట బాగా పెరిగినప్పుడు ఒక సైడ్ పడిపోతున్నప్పుడు వాటిని జడ్లు వేసి దాన్ని 2 సార్లు 2 లేక 3 సార్లు ఇట్లాగా పంట పెరిగే కొద్దీ మనం ఈ జడ్లు వేసుకోవడం వల్ల ఆ యొక్క పంట చెరుకు పంట నిలబడటం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ పంట కింద పడిపోతుందో దానివల్ల మనకి దిగుబడి చాలా తక్కువైపోతుంది. ఆ విధంగా మనము ఈ యొక్క జడ్లు వేసుకోవడం అంటూ కూడా చేయాలన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క పంట బాగా పెరిగినప్పుడు ఆగస్టు నెలలో మటుకు ఈ ఆకు కింద ఆకుని కొంచెం తీసేసి దానివల్ల మనకి కొంచెం ఈ యొక్క పురుగుల ఉద్రిక్తత కూడా తగ్గడం అంటూ జరుగుతుందన్నమాట. ముఖ్యంగా రైతులు నీటి ఎద్దడి తట్టుకోకుండా నీరు బాగా
సరైన సమయంలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీరుని ఇవ్వడం చేయడం వల్ల అధిక దిగుబడి కూడా సాధించడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఈ పురుగుల్లో కూడా టాప్ షూట్ బోరర్ అని ఈ యొక్క పురుగు రావడం అంటూ జరుగుతుంది. దీనికి మెలాథియన్ అనే ఒక మందుని మనము స్ప్రే చేసుకోవడం వల్ల ఈ టాప్ షూట్ బోరర్ని ఈ యొక్క పురుగుని మనం కంట్రోల్ చేసుకోవడం అంటూ జరుగుతుంది. తర్వాత ఎల్లో మొజాయిక్ వైరస్ ఉన్నట్టుకు ఈ యొక్క ఇది కూడా తెగులు ఒకటి రావడం జరుగుతుంది. దీని పిండి నల్లి వల్ల కూడా ఈ యొక్క పురుగు వల్ల ఈ యొక్క పేనువంక పురుగు వల్ల ఈ యొక్క ఎల్లో మొజాయిక్ వైరస్ తెగులు రావడం జరుగుతుంది. దీన్ని ఏ అయితే మొక్కలు ఈ యొక్క ఎల్లో మొజాయిక్ వైరస్ వచ్చినాయో వాటిని తీసేయడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క పేనువంకని తగ్గించుకోవడానికి మెలాథియన్ స్ప్రే చేసుకుని దీన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా చెరుకు పంట సాగులో రైతులు సరైన సమయంలో తగు యాజమాన్య పద్ధతులను పాటించి సస్యరక్షణ చర్యలను అవలంబించినట్లయితే అధిక దిగుబడులను పొందవచ్చును. రైతు నేస్తం కార్యక్రమంపై మీ అమూల్యమైన సూచనలు సలహాలు మాకు పంపవలసిన చిరునామా రైతు నేస్తం కేర్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్ దూరదర్శన్ కేంద్రం రామాంతపూర్ హైదరాబాద్ 500013. ఇంతటితో రైతు నేస్తం కార్యక్రమం సమాప్తం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్.